ఓం శ్రీరామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీమద్ రామాయణంలోని అరణ్యకాండంలో పార్వతీ ఆత్మపరీక్ష, అలాగే పార్వతీదేవి కళ్యాణము, తారకాసుర వధ తదితర అంశాల గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. దేవతలారా, మీరు ఈ క్షణమే భూలోకమునకు వెళ్ళి హిమరాజపుత్రి యొక్క పార్వతీదేవి యొక్క ఆత్మను పరీక్షించరమ్మని పలుకగా, వారు మహదానంద భరితులై తాపసోత్తములను, ఋషులను, మునులను భూలోకమున గల పార్వతీదేవి వద్దకు ఆత్మ పరీక్షకై వేడుకొల్పిరి. వారును పరమేశ్వరుని ఆజ్ఞానుసారముగా భూలోకమున కరదించిన వారై పర్వతరాజ గృహమునకేగి వారిచే తగు సత్కారములు గైకొనిన పిమ్మట పార్వతీదేవితో ఇట్లు ప్రసంగించిరి. అమ్మా పార్వతి, నీవు ఇంతటి కఠినమైన తపస్సు దేని కొరకు చేయుచున్నావమ్మా అని పలుకగా, అందులకు పార్వతీదేవి ఇట్లనియే: తాపసోత్తములారా, నేను ఏమి కార్యనిమిత్తార్థమై పరమేశ్వర ధ్యానమనరించుచున్నానో మీకు తెలియనిది కాదు. అయినను మీరు నన్ను అడుగుచున్నారు కనుక నేను తెలిపెదను వినుడు. మహర్షులారా, నేను జన్మించగానే వచ్చి నారదుల వారు పరమేశ్వరుని యొక్క పంచాక్షరీ మంత్రమును ఉపదేశించి ఆ పరమేశ్వరుని కృప నాపై కలుగునట్లు ఆశీర్వదించి వెళ్ళిరి. ఆనాటి నుండి నా మనంబంతయు ఈశ్వరునికే అంకితము గావించి తజ్ధ్యానమే తప్ప మరుధ్యానము లేక ఉంటిని. ఏనాటికైనా నేను ఆయన ధర్మపత్నినై ఆయన పాదసేవకు పాత్రురాలను అగుదును అనేది మనోధైర్యముతో ఉన్నాను అని పలికెను. పార్వతీదేవి యొక్క వాక్యములకు మహర్షులు పక్కున నవ్వినవారే ఇట్లు భాషించిరి. అమ్మా పార్వతి, ఆ కయ్యాలమారి నారదుని మాటలను నమ్మి ఎంత మోసపోయినావమ్మా. అతడు కపట వేషధారి, కలహభోజుడు. అట్టివాని మాటలను నమ్మి మోసపోవుట కన్నా పెద్దవారలమైన మా వాక్యములు పాటించి ఆ పరమేశ్వరుని మరచిపొమ్ము. ఈశ్వరుడనగా ఎవరనుకొంటివి? ఉండుటకు ఇల్లు లేదు, శ్మశానమే ఆయన నివాసము. కట్ట వస్త్రము లేదు, చర్మముల గట్టును, తినుటకు తిండి లేదు. ఇంటింటికి తిరిగి భిక్షమెత్తును. అతనికి ఆభరణములు లేవు. ఒంటి నిండా నాగుబాములు ధరించుచు అతను స్నానమెరుగడు. ఒంటి నిండా విభూది మాత్రం పూసుకుని మెడలో రుద్రాక్షలు ధరించి బైరాగిగా తిరుగువాడు భార్యని ఏమి సుఖపెట్టగలడు, ఏమి ప్రేమించగలడు? కావున మా వాక్యములు ఆలకించి దరిద్రుడైన ఆ శివుని కట్టుకొని బాధల నొందుటి కన్నా ఐశ్వర్యవంతుడై మిక్కిలి అందగా అడగు మరి ఒకని కట్టుకుని సుఖపడుము. మేము నీపై గల వాత్సల్యముచే ఇంతగా చెప్పుచున్నామని పలుకగా, ఆ వాక్యములకు పార్వతీదేవి మిక్కిలి రోషముతో ఇట్లు పలికెను: మహర్షులారా, నన్ను నా శ్రమను గురించి మీరేమీ బాధపడనవసరం లేదు. మీ వాక్యములు వినగా నాకు ములుకుల వలె ఉన్నవి. మీరు పెద్దలు, మహర్షులు కనుక నేనింతవరకు తాళితిని. ఇదే మరే ఎవరైననుచో ఈ క్షణముననే శపించి ఉందును. దయచేసి మీరు వెంటనే ఆవలకు వెళ్ళుడు అని కఠినముగా పలకగా, ఆ వాక్యములకు మహర్షులు సంతసించిన వారే చేతులు జోడించి పార్వతీదేవితో ఇట్లనిరి: అమ్మా పార్వతి, మమ్ము క్షమించుము. పరమేశ్వరుని ఆజ్ఞానుసారముగా మేము పరీక్షింపగోరి ఇటుల వచ్చి ఏమేమో దుర్భాషముల పలికి మీ మనసు నొప్పించితిమి. కాన మమ్ము క్షమించ కోరుచున్నాము. పరమేశ్వరుని ఆజ్ఞయే కాని మేము స్వయముగా పలికిన వాక్యములు కావు తల్లి. జగన్మాత, మమ్ము అనుగ్రహింపుము అని వేడుకొనగా, అందులకు పార్వతి సంతసించెను. ఆ పిమ్మట హిమరాజ అయిన దేవిని పిలిచి పార్వతి విషయం గురించి వారితో ఇట్లు ముచ్చటింపదొడిగిరి: హిమరాజా, నీ పుత్రికయ్యగు పార్వతిని సాక్షాత్తు పరమేశ్వరుడు వివాహమాడగోరి మిమ్ములనిటు పంపినాడు. కాన మీరు ఎటువంటి సంశయములు మదినించక మా వాక్యములు ఆలకించి ఆ పరమేశ్వరునికి మీ పుత్రికయగు పార్వతీదేవినిచ్చి వివాహము జరిపించుడు. మీరు సరేనని వాగ్దానము చేసిన ఎడల మేము వెంటనే కైలాసమునకేగి పరమేశ్వరునికి శుభవార్తనందజేసి త్వరితముగా శుభముహూర్తముల నిశ్చయించుకుని వచ్చేదము అని పలుకగా, ఆ వాక్యములకి హిమరాజు పట్టరాని ఆనందముతో మహర్షులందరికీ ప్రణామములు చేసిన వారై పలికిరి: మహాత్ములారా, సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు అల్లుడగుచుండగా అంతకంటే నాకు కావలసిన భాగ్యమేమున్నది? మీ ఆజ్ఞానుసారముగానే నా పుత్రికయగు పార్వతీదేవిని పరమేశ్వరునికిచ్చి నా స్వగృహమునందే కళ్యాణము జరిపించెదను.
కాన మీ ఇష్టానుసారముగా కార్యక్రమములు కొనసాగించుడని పలకగా వారు ఆశీర్వదించి అట నుండి కైలాసమునకు ఎగిరి. హిమరాజు నొద్ద నుండి సెలవు గైకొన్న వారే మహర్షులు పార్వతీదేవిని ఆశీర్వదించి తిన్నగా కైలాసమునకు చేరవచ్చిరి. మహర్షులు భూలోకమునకు వచ్చి హిమరాజుతో ముచ్చటించి తిరిగి కైలాసమునకు చేరు సమయములో పరమేశ్వరుడు అన్నీయు మరచి నిశ్చలమైన మనస్కుడై తపోదీక్షలో లీనమయ్యను. మహర్షులు దేవతలు కలిసి పరమేశ్వరుని మేల్కొలుపుటకు ఎన్నో ప్రయత్నములు చేసి విఫలరై బ్రహ్మదేవుని వద్దకేగి జరిగిన యావద్ వృత్తాంతమంతయు నెరిగించగా అందులకు బ్రహ్మదేవుడు ఇట్లు తెలిపెను. దేవతలారా, ఋషులారా, శ్రీ సతీ వియోగ కారణముచే పరమేశ్వరుడు మరల తపోదీక్ష వహించినాడు. ఇప్పుడు ఆయనను మేల్కొలుపుటకు మన తరము కాదు కదా, సాక్షాత్తు మహావిష్ణువునకు కూడా సాధ్యము కానేరదు. కనుక మీరు తక్షణమే వెళ్ళి మన్మధునికి నా ఆజ్ఞగా నెరిగించి పరమేశ్వర తపోదీక్షను భంగపరచుటకై పురుకొలుపుడు. ఆ కార్యము నెరవేర్చుటకు ఒక్క మన్మధునికే సాధ్యము కాని అన్యులకు కానేరదు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము లోక కళ్యాణమే కావున మీరు ఆలసింపక వెంటనే వెళ్ళి మన్మధుని పురుకొల్పుడని బ్రహ్మ వివరించెను. బ్రహ్మదేవుని వాక్యములకు దేవతలు సంతసించిన వారై మన్మధుని వద్దకేగి తారకాసురుని వృత్తాంతం మొదలుకొని అంతవరకు జరిగిన యావద్ వృత్తాంతమంతయు విశదముగా నెరిగించి బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము లోక కళ్యాణము కొరకు పరమేశ్వరుని తపోభంగము గావించవలైనని మన్మధునితో చెప్పగా మన్మధుడు అది విని దేవతలతో ఇట్లని, దేవతలారా, బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము ఈశ్వరుని తపోభంగము గావించుట లోక కళ్యాణమే కాని పరమేశ్వరునితో వైరము ప్రాణానికే మోసము కలుగును. కానీ మీ అందరి కష్టములు తీర్చుటకే నా ఒక్కని ప్రాణము పోయినా సరే నేను తప్పక వచ్చి తపోభంగము కలిగించదనని వాగ్దానము చేసిన వాడై తన యొక్క పుష్పబాణములు చేబూని కైలాసమునకు పయనమాయెను. మన్మధుడు లోక కళ్యాణము కొరకు తన ప్రాణముల సహితము లెక్క చేయక కైలాసమునకు చేరి పరమేశ్వరుని తపము భంగపరచనుంచి హిమగిరి అంతయు అనేక సుగంధ ద్రవ్య పరిమళ పుష్పజాతులను గావించి అనేక నృత్యగానములు సృష్టించి కామమోహముల గలుగు రీతిగా పలుపలు విధముల అనేక దృశ్యముల గావించెను. కైలాసగిరి అంతా శృంగారవనముగా మార్చెను. ఏమి చేసిననూ పరమేశ్వరుడు చెలించనే లేదు. అది చూచి మన్మధుడు వేరే తరుణోపాయము కానక ఒక వృక్షమును సమీపించి తన ధనుస్సు ఎక్కుపెట్టి పూలబాణము వెంట సంధించి పరమేశ్వరుని ఎడమ ప్రక్క భాగముగా ఒక బాణమును, ఎడమ చెవి ద్వారమునకు ఒక బాణమును విడిచెను. ఆ యొక్క పుష్పబాణములు శంభునకు సోకినంతనే ఆయన శరీరమంతయు అతి సుందరముగా మనోహరముగా పెక్కు సువాసనల పరిమళములతో పెక్కటిల్లసాగాను. అంతయు కలియజూచిన వారై దివ్య దృష్టి గ్రహించి పరమేశ్వరునకు కోపం అధికరించి తన మూడవ నేత్రమును విప్పి మన్మధుని భస్మము గావించెను. అది గనిన దేవతలు ఋషులు అందరూ వచ్చి పరమేశ్వరునితో ఇట్లు మొరబెట్టుకుంటున్నారు. దేవదేవ, మహాదేవ, పాహిమాం పాహిమాం, శరణు శరణు రక్షింపుము. ఈ మన్మధుడు మీ మీద వైరముచే వచ్చినవాడు కాదు. తారకాసురుని బారి నుండి మమ్ము కాపాడుటకై మీకు కళ్యాణమునర్చి లోక కళ్యాణము గావించుటకై వచ్చిన నిస్వార్థపరుడుగు ఈ మన్మధుడు. అట్టి వాణిని మీరు భస్మము గావించుట ధర్మమును కాలరాచినందయ్యే అగును. మీరు శాంతచిత్తులై మా వాక్యములు ఆలకించి మమ్ముల రక్షించి మన్మధుని బ్రతికింపుడు. ఏలననగా తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరములను పొంది మమ్ములను నానా బాధలు పెట్టి కడగండ్ల పాలు చేయుచున్నాడు. అట్టి దుర్మార్గుని సంహరించవలైననిన మీరు తక్షణమే పరిణయమాడవలెను. మీకు జన్మించిన కుమారరత్నము వాణిని వధించి మా ఆపదలనియు బాపగలడు. కాన ఇంతటి మహోపకారియగు మన్మధుని వధించుట మాకందరకు చింతాక్రాంతయే అగునని పలుకుచున్నంతలో మన్మధుని భార్య అయగు రతీదేవి ఈ వార్త విని మహాదుఃఖముచే పరిగెత్తుకుని వెళ్ళి పరమేశ్వరుని పాదములపైబడి అనేకముగా విలపింపసాగాను. హే భక్తవత్సల, దీనదయాకర, కరుణాసాగర, కన్నతండ్రి, నా భర్తను విడిచి నేను ఒక్క ఘడియ అయినను జీవింపజాలను. నా భర్త నిర్దోషి. దేవతల కష్టములు తీర్చుటకై మీకు కళ్యాణము గావింపరించి ఇంతకంటే వేరే తరుణోపాయము లేక చేసిన కార్యమే కాని మీ మీద ఆయనకెట్టి విరోధము లేదు. కాన నా భర్తను బ్రతికించి నాకు పతి భిక్ష పెట్టుడు అని ప్రార్థించగా పరమేశ్వరుడు కరుణించిట్లు ఆశీర్వదించెను. రతీదేవి,
లోక కళ్యాణార్థమై మీరు చేసిన మహోపకారమునకు మీకు మరల పునర్జన్మ ప్రసాదించుచున్నాను. మరియు రాబోయే ద్వాపర యుగములో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడగు ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధునిగా నీ భర్త జన్మించును. నీవు బాణాసుర పుత్రికయగు ఉషాకన్యగా జన్మించదవు. బాణాసురుడు నా యొక్క వరములచే నన్నే తన సింహద్వారము వద్ద కాపలా భటునిగా నియమించుకొనును. మీ యొక్క కలయికలచే శ్రీకృష్ణ బాణాసుర సంగ్రామము జరుగును. తత్కారణముగా నాకును బంటు విమోచనము మీ వలన కలుగును. మరి ఒకసారి లోక కళ్యాణము గావించిన కీర్తి మీకు లభించగలదు అని పలికిన వారై మన్మధుని బ్రతికించి వారిద్దరినీ ఆశీర్వదించగా వారు పరమేశ్వరునికి ప్రణామములు చేసి వారి నిజస్థానమునకు వారు ఏగిరి. పరమేశ్వరునికి కళ్యాణము గావించుటకై శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు మరియు దేవతలు, ఋషులు, మునులు, మహా తపస్సంపన్నులందరూ కలిసి కైలాసమునకు చేరవచ్చిరి. అందరూ కలిసి పరమేశ్వరునికి వందనములు చేసి ఇట్లు విన్నవించి, పరమేశ్వర, ఇప్పటికైనను మా యందు కరుణించి త్వరితముగా పెండ్లి కుమారుడవైతివేని మనమందరము కలిసి భూలోకమున గల హిమరాజ గృహమునకేగి శుభముహూర్తంబున పార్వతీదేవితో నీకు కళ్యాణము జరిపించదము. మీ కళ్యాణమే లోక కళ్యాణము కావున ఆలసింపకుడు. మీరు చెప్పిన విధముననే మేము భూలోకమునకేగి పార్వతీదేవి ఆత్మను పరీక్షించి వచ్చితిమి. ఆమె మీ కొరకై 300 వత్సరంబులు కఠినమైన తపము చేసి ఉమాదేవి అను నామమును బడిసి మీ దివ్య దర్శన భాగ్యము కొరకు ఎదురు చూచుచున్నది. కావున మీరు ఆలస్యము చేయక తక్షణమే వెళ్ళి పార్వతిని పెండ్లియాడి కుమారస్వామిని కనిన ఎడల ఆయన తారకాసురుని వధించి మా కష్టముల బాపునని పలుకగా పరమేశ్వరుడు తథాస్తు అని పలుకగానే అందరూ మహదానంద భరితులై పరమేశ్వరుని కొందరు పెండ్లి కుమారుని చేయగా కొందరు కైలాసగిరియంతయు అనేక విధములు అలంకరింపుచుండగా మరికొందరు మహర్షులు భూలోకమున గల హిమరాజ గృహమునకు జని పార్వతీ తల్లిదండ్రులకు శుభవార్త నెరిగించి కుశల ప్రశ్నోత్తరములు జరిపిన పిమ్మట మహదానందముతో తాంబూలములు పుచ్చుకొని శుభముహూర్తముల నిర్ణయించుకొని అతి ఉత్సాహములతో తిరిగి కైలాసమునకు చేరవచ్చిరి. కైలాసమునకు మహర్షులు తిరిగి రాగానే దేవతలందరూ కూడి అతి ఉత్సాహముగా పరమేశ్వరుని పెండ్లి కుమారుని చేయదొడగిరి. ఈశ్వరుని జడలను సవరించి శిరమును జుట్టి నాగుబాములచే భూషణాలంకారునిగా చేసి వడలంతయు విభూది పూసి వారు రుద్రాక్షమాలలు హారములుగా అలంకరించి నందిని కూడా బహుసొంపుగా అలంకరించి పరిణయమునకు కావలసిన ఏర్పాటులన్నీయు అతి ఉత్సాహముగా పూర్తిగావించిరి. అప్పుడు పరమేశ్వరుడు నంది వాహనారూఢుడై వెడలగా వారి వెంట శ్రీ మహావిష్ణుమూర్తి గరుడ వాహనమెక్కి వెంటరాగా బ్రహ్మదేవుడు హంసవాహనుడై పయనించగా దేవతలందరూ వారి వారి వాహనములపైనెక్కి భూలోకమునకు తరలగా శ్రీ నారద మహర్షుల వారు వీణాగానము చేయిచు వెంటరాగా మహర్షులు, ఋషులు, మునులు పరమేశ్వరునికి జేజేలు చెప్పుచూ వెంట నడువగా భూత ప్రేత పిశాచ గణములు ఆ వెనుక నడుచుచుండగా ఆ యొక్క కళ్యాణ సంరంభము అతి కోలాహలముగా ఉండెను. జయ జయ నాదములతో, మంగళ వాయిద్యములతో, శంఖునాదములతో, గంటా ధ్వనులతో మారుమ్రోగుచుండగా హిమరాజ గృహమునకు చేరవచ్చిరి. దేవగణములతో కూడి వచ్చుడి పరమేశ్వరుని చూచి పెండ్లి కుమార్తె ఉన్న పార్వతీదేవి అతి ఉత్సాహముతో సిగ్గుగలిగినదై ముసిముసి నగవలచే లోపలకు చనెను. కాని పెండ్లి చూడవచ్చిన వారును పార్వతి తల్లియగు మైనాదేవిను వారిని చూచి ఒక్కసారి అదిరిపడి ఇట్లను కొనసాగిరి. అయ్యో, ఇది ఏమి అన్యాయము! నాగుబాములు దేహమంతయు జుట్టుకొని బుసలు కొట్టుచున్నవి. శరీరమంతయు విభూది పూసుకొని రుద్రాక్షమాలలు వేసుకుని ఉన్నాడు. చూడగా శ్మశానవాసియగు బైరాగి వలె కనపట్టుచున్నాడు. లేని ఎడల ఈయన అవతారమేమిటి? బాగు ఇటువంటి దరిద్రుని గట్టుకుని మా పార్వతీ ఏమి సుఖపడగలదు అంటూ మైనాదేవి అనేకముగా దుఃఖించినదై భర్తగారిని గట్టిగా కేకవైచి ఆయన దగ్గరకు రాగా ఆమె ఈ విధముగా పలుకసాగాను. నాథా, మోసపోయితిమి. పెండ్లి కుమారుని చూడగా పుట్టు బైరాగి వలె ఉన్నాడు. ఇట్టి దరిద్రునికి నా సుకుమారగాత్రియగు పార్వతీదేవినిచ్చిన ఏమి సుఖపడగలదు అంటూ వాపోచు పార్వతీదేవిని కవిగిలించుకొని బోరున విలపించుచు ఇట్లు పలకసాగాను. అమ్మా పార్వతి, మోసపోయితిమమ్మా, మోసపోయితిమి. ఈశ్వరుడు మహానుభావుడనియు సాక్షాత్తు పరమేశ్వరుడనియు మహర్షులు చెప్పగా విని
ఒప్పుకుంటిమి కాని ఇటువంటి శ్మశాన బైరాగికి నిన్ను కట్టబెట్టజాలమని పలుకగా ఆ వాక్యములకు పార్వతీదేవి మిక్కిలి రోషముతో ఇట్లు పలికెను. అమ్మా, నీవు తలచినట్లుగా ఆయన బైరాగి కాడు, దరిద్రుడు అంతకన్నా కాడు, సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆయనే నా దైవము, ఆయనే నా భాగ్యము, ఆయనే నా సర్వస్వము. శ్రీ నారద మహర్షుల వారి మాటలు కల్లగా నేరవు కనుక మా యందు దయ ఉంచి మా ఇరువురకు వివాహము జరిపించుడు. లేని ఎడల నేను ప్రాణత్యాగమైనా ఉనర్చెదను కాని అన్యులతో పరిణయమాడజాలనని పలికెను. ఆ వాక్యములు విన్న శ్రీ నారదుల వారు బ్రహ్మ విష్ణు దేవతలతో సహా కలిసి వచ్చి మైనాదేవితో ఇట్లు వచించిరి. అమ్మా మైనాదేవి, ఇక నీ అనుమానము చాలించి ఈ శుభకార్యము భంగపరచక శీఘ్రమే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము గావించుడు. అదియును కాక మీకు మరి ఒక రహస్యమును చెప్పెద వెనుడు. పార్వతీదేవి పూర్వజన్మలో దక్షుని కుమార్తె సతీదేవిగా జన్మించి ఈ పరమేశ్వరునికి అర్ధాంగి అయ్యను. కారణవశములచే తన భర్తకు జరిగిన అవమానము భరించలేక క్రోధముచే యాగగుండమునందు పడి ప్రాణత్యాగమునర్చుచు జన్మజన్మలకు తాను పరమేశ్వరునికి అర్ధాంగిని కావలేను అని కోరుకుని అంత ముందిన బిమ్మట తత్కారణముగా మీ ఇంట పార్వతీదేవి అయి వెలసినది. నామమాత్రములకే పార్వతీదేవి మీకు పుత్రికగాని యథార్థముగా ఆమె పరమేశ్వరుని అర్ధాంగియే అగునని పూర్వజన్మ వృత్తాంతముల వివరింపగా మైనాదేవియు హిమరాజును మహదానంద భరితులై ఒప్పుకొనిరి. పార్వతి తల్లిదండ్రులు సంతోషముగా ఒప్పుకొనగా దేవతలు ఋషులు మహర్షులు ఆదిగా సంతసించిన వారే మహదానందముతో పార్వతీ పరమేశ్వరులను శృంగారించి శుభలగ్నమునందు అతి వైభవముగా వివాహము జరిపించిరి. అటువంటి సమయమున దేవతలు పుష్పవర్షములు కురిపించిరి. దేవదుందుభులు మ్రోగసాగెను. జయ జయ నాదములచే కళ్యాణ మంటపమంతయు మారుమ్రోగసాగెను. స్త్రీలు గానములు చేయసాగిరి. రత్నముత్యములతో అలంకరించిన కళ్యాణ మండపమునంతయు సమస్త సకల వైభవోపేతముగా వివాహము జరిగెను. అట్టి వైభవముల వర్ణించుటకు ఈ చరితమును రచించిన శ్రీరామభక్త తులసీదాస మహాకవి గారికి శక్యముగాదయ్యదని వర్ణించి ఉన్నారు. ఈ ప్రకారముగా కళ్యాణము జరిగిన పిమ్మట పరమేశ్వరుడు దేవగణ సమేతుడై కైలాసమునకు పయనము కాగా అప్పుడు మైనాదేవి హిమరాజులు పార్వతీదేవిని కౌగిలించుకొని శిరము మూర్ఖుని ముద్దాడి ఇట్లు ఉచిత వాక్యములు ఉపదేశించిరి. అమ్మా పార్వతి, నీ నాథుని వెంటజని పుట్టినింటికి మెట్టినింటికి కీర్తిని సంపాదించి సకల ఆయురారోగ్య ఐశ్వర్యవంతురాలై సుపుత్ర సంతాన ప్రాప్తి కలిగి చిరాయువుగా సుమంగళివై వర్ధిల్లుమని ఆశీర్వదించిన వారై పరమేశ్వరునితో ఇట్లు వచించిరి. కైలాసనాథ, మీ కుమార్తెయగు పార్వతీదేవి ఈనాటి నుండి మీకు పాదదాసిగా అర్ధాంగిగా అయినది. ఇక నుంచి ఆమెకు సర్వస్వము మీరే. పరమేశ్వరులైన మీకు ఇంతకంటే వేరే చెప్పలేమని పలికిన వారై పార్వతీదేవిని ఆశీర్వదించి పరమేశ్వరునితో విడికొల్పిరి. పరమేశ్వరులు పార్వతీ సమేతుడై సకల దేవగణములతో కైలాసమునకు చేరవచ్చిరి. ఈ ప్రకారముగా కొంతకాలము గడిచిన పిమ్మట వినాయకుని జననము జరుగుగా గజముఖాసురుని వధ జరిగినది. ఆ పిమ్మట కొన్ని దినములు గడిచిన పిమ్మట శ్రీ పార్వతీ పరమేశ్వరులు పుష్పవనమందు హాయిగా వనవిహారము చేయుచున్న సమయములో పరమేశ్వరుడు పార్వతీదేవిని చూచి తన ముద్దు చెల్లించమని కోరగా అందులకామె సిగ్గు కలిగినదై పరిగెడనుంచి ఒకచోట తామర కొలనులో దాగుకొనెను. పరమేశ్వరుడు వెంటజని పార్వతిని కొలనులో గాంచెను. భోళాశంకరుడైన ఈశ్వరునకు కామోద్రేకము చేయగలిగిన స్ఖలనము నిలువక వెంటనే ఆ తామర కొలనులో బిందువులు చిందగా ఆ యొక్క సరస్సులో ఆరు తామరాకులపై 6 బిందువులుగా పడిన మరుక్షణములోనే పిండోత్పత్తి కలగగా అది గాంచిన పార్వతీదేవి ఆ 6 ఆకులను తన ఒడిలోనికి చేర్చుకొనగా అప్పటికి శిరములు ఉత్పత్తి అయినందున 6 శిరముల గల కుమారస్వామి ఉదయించెను. వారు ఆ కుమారుని అతిగారాభముగా పెంచి పెద్దవాడైన పిమ్మట తారకాసురుని వలన దేవతలకు కలుగు కష్టములను వివరించి వారిని వధించి రమ్మని ఆశీర్వదించి పంపగా కుమారస్వామి శీఘ్రమే వెడలి తారకాసురునితో పోరు సలిపి వానిని వధించి దేవతల ఆపదలను కాపాడి రక్షించెను. సందర్భోచితముగా పార్వతీ కళ్యాణమును గురించి వినిన వారందరికీ కూడా సకల సౌభాగ్యములు కలుగుగాక. అలాగే శ్రీరామ భక్తుడైన శ్రీ భద్రాచల రామదాసు గారి చరితమును కూడా ఇక్కడ ఒకసారి చెప్పుకుందాం.
శ్రీరామ లక్ష్మణులు భక్త శబరికి మోక్షమొసగిన పిమ్మట తిన్నగా దక్షిణ దిశగా గోదావరి తీర ప్రాంతముగా నడుచుచుండగా భద్రుడనే ఒక మహారామ భక్తుడు గోదావరి తీరమునందు శ్రీరాముల వారిని గురించి తపము చేయుచుండెను. ఆ ప్రకారముగా తాను అతి కఠోరముగా తపము చేయుచుండగా అతని యొక్క జడలు విస్తారముగా ఆ అడవి అంతయు అల్లుకొనెను. అట్టి తరుణమున శ్రీరామ లక్ష్మణులు అచ్చటికొచ్చి ఆ భద్రుని చూచిరి. శ్రీరాముల వారు వారిని కరుణించి ఇట్లనిరి, ఓయి భద్ర, నీ యొక్క అతి కఠోరమైన తపమునకు నేను చాలా సంతసించి తిని, కాన నీకేమి వరము కావలయునో కోరుకొమ్మనగా అందులకు భద్రుడు ఇట్లు కోరుకొనెను. రామచంద్ర ప్రభు, సర్వము విడనాడిన వానికి నాకేమి కావలయును, కానీ కలకాలము స్థిరస్థాయిగా మీరు అమ్మతో పాటు శాశ్వతముగా నా శిరముపై ఉండవలయును. ఇదియే నా కోరిక అని పలకగా అందులకు శ్రీరామచంద్రులు ఇట్లనిరి, ఓయి భద్ర, నీవు కోరిన కోరిక చాలా అసాధ్యమైనది. జరగవలసిన కార్యములెల్లా అలాగే ఉండగా మేము నీ శిరముపై కూర్చుంటే లోకము ఎలా జరగగలదు? అందులో సీతాదేవి లంకలో ఉండగా, నేను అన్వేషణలో ఉండగా, నీవు మానవ రూపములో ఉండగా నీ కోరిక ఫలించుట చాలా దుస్సాధ్యమైన కార్యమని పలుకగా అందులకు భద్రుడు ఇట్లనియే, స్వామి, సకల చరాచర జీవకోటిని సంరక్షించే జగన్నాథుడవు, ఒక్క భక్తుని కోరిక తీర్చుటకు నీకు శక్తి చాలదా? ఇన్ని వత్సరంబుల నుండి నేను చేసిన తపము వ్యర్థమేనా అని పలుకుచూ శ్రీరాముల వారి పాదములు పట్టుకుని విడవక ప్రార్థింపదొడగెను. అతని యొక్క మొరను ఆలకించిన వాడై శ్రీరామచంద్రుల వారు భద్రునితో ఇట్లనిరి, ఓయి భద్ర, నీ భక్తి కడు అమోఘమైనది. కాన నీ కోరిక ప్రకారమే గావింతును. కానీ నీ కోరిక తీరవలైనన్న శాశ్వతముగా స్థిరస్థాయిగా కలకాలము నీ పేరు ప్రఖ్యాతిగా విలసిల్లు విధముగా నిన్ను ఒక తప్పిగా చేసి నీ యొక్క శిఖరముపైన మేము ముగ్గురము శిలారూపులమై వెలయుదుము. నీవు తిప్పగా వెలసినప్పుడు ఇదంతయు చెలగా నేర్పడును. పవిత్రమైన గోదావరి నది ప్రాంతమున ఏర్పడిన ఈ చలమునకే భద్రాచలమని పేరు కలిగి పవిత్రమైన పుణ్యక్షేత్రమై ధరణిలో శ్రీ భద్రాచల పుణ్యక్షేత్రమై వెలయినని మరియు భద్రాచల రాములను అనే పేర విఖ్యాతి నాకును నీ వలన కలుగును. ప్రతి ఏటా భద్రాచల తిరునాళయని ప్రజలు చెప్పుకొనుచుందురు. ముందు నీ పేరు వచ్చిన పిమ్మట నా పేరు రాగలదని పలికిన వారై అతనిని ఆశీర్వదించి అతనిని ఒక తిప్పగా చేసి వాని శిరముపై శ్రీ సీతారామ లక్ష్మణులు శిలారూపులై వెలసిరి. ఇది భద్రాచలము యొక్క వృత్తాంతము. ఇక మనకు తెలిసినంతలో భద్రాచల రామదాసు చరితమును గురించి కొంతవరకు తెలుసుకొనుట ఉచితము. కొన్ని దినముల పిమ్మట భద్రాచల గ్రామములో ఉండే తమ్మల దమ్మక్క అనే భక్తురాలునకు శ్రీరాముడు స్వప్నమునందు కనిపించి తాను భద్రగిరిపైన శిలారూపములుగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేతులై ఉన్నారని, ఆ విగ్రహములకు పూజా విధానములు గావింపవలైనని తెలుపగా, ఆ మరునాటి ఉదయమే భద్రగిరిపైకి వెళ్ళి చూడగా శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహములు కనిపించగా ఆమె అత్యంతమైన భక్తితో నిత్యము పూజలు సేవ చేయుచుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన పిమ్మట నేలకొండపల్లె అను గ్రామములో రెడ్డి వంశరాజులు కామాంబాయను నామకు గోపన్నాను కుమారుడు కలిగెను. ఆయన పుట్టినప్పటి నుండి శ్రీరామ భక్తుడై శ్రీ కబీరుదాసు గారి శిష్యులై ఉండెను. ఇలా ఉండగా ఆయన మేనమామగారైన అక్కన్న మాదన్న గారు హైదరాబాదున తానీషా గారి వద్ద ఉన్నతోద్యోగములలో ఉండగా కామాంబ గారు తన కుమారునికి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని తన తమ్ములను ప్రాధేయపడగా వారు తానీషాకు చెప్పి భద్రాచలమునకు తహసీల్దారుగా ఉద్యోగమునిప్పించిరి. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీ గోపన్న గారు శ్రీరామ భక్తిలో లీనమై రామదాసుగా భద్రాచల రామదాసుగా పేరు గడించెను. ఆ ప్రకారముగా ఆయన స్థిరపడిన మీదట భద్రాచలమునందు 6 లక్షల వరహాలు పన్ను వసూలు చేసి వాటిని శ్రీరాముల వారికి గుడులు, గోపురములు, వస్తువాహనములు, ప్రాకారములు, నగలు ఇటువంటి సౌకర్యములన్నీ చేసి శ్రీరామభక్తునిగా వెలసి ఉండెను. తానీషాకు రావలసిన 6 లక్షల వరహాలు అందకపోవటి చేత తానీషా వెంటనే భటులనంపగా ఉన్నది ఉన్నట్లుగా జరిగినది జరిగినట్లుగా యథార్థము నెరిగించెను. ఆ వాక్యములు విన్న తానీషా ఉగ్రుడై రామదాసుకు
12 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించెను. ఆ ప్రకారముగా 12 సంవత్సరంబులు అనేక కష్టముల ఓర్చి శ్రీరామ నామమును విడువక ధ్యానించుచుండగా ఆయనకు 12 సంవత్సరంబులు కారాగార శిక్ష ముగిసిన పిమ్మట శ్రీరామ లక్ష్మణులు భటుల రూపములో ధనము గనవచ్చి తానీషాకు వడ్డీతో సహా చెల్లించి రామదాసును చెర విడిపించమని పలికి అంతర్ధానము నొందిరి. వారు వెళ్ళగనే తానీషా తెలివొందిన వాడై ఆ ధనము చూచి నివ్వెరపోయి తాను చేసిన తప్పుకు క్షమాపణ నొంది వెంటనే రామదాసును చెర విడిపించి ఆ ధనమును మరల ఆయనకే వసంగి అనేక విధముల సత్కరించి సాగనంపెను. రామదాసు గారు పరమానంద భరితుడై ఆ యొక్క ధనమును తీసుకొని భద్రాచలమునకు తిరిగి వచ్చి ఆ ధనమంతయు సంతర్పణలు సమారాధనలు గావించి మరింత ఉత్సాహముతో ఆయన భార్య ఆయన పుత్రుడు కలిసి నిత్యము రామనామమే వారికి జీవన సాఫల్యముగా నుంచి ఆనందముతో కాలము గడుపుచుండిరి. కొంతకాలము గడిచిన పిమ్మట శ్రీ రామదాసు గారు భార్యను పిలవగా అదే సమయములో అన్నము గంజి వంచుచూ ఇట్లనియే, స్వామి ఒక్క క్షణము ఆగండి, గంజి వంచి వస్తానని పలుకగానే అయితే నే వస్తాను అని పలికి ఆ దేవ విమానమునెక్కగా అది గగనములకు ఎగసెను. అంతలో గంజివార్చి ఆమె బయటికొచ్చి చూడగా ఆయన వెళ్ళుచుండెను. అది గనిన రామదాసు భార్య తన కుమారుని ఎత్తుకొని శ్రీరాముల వారి పాద సన్నిధి చేరి ఆమె శిరస్సును రాములవారి పాదములపై కొట్టుకొనుచుండగా శ్రీరాముల వారు ఆమె మూఢభక్తికి మెచ్చుకొని సాక్షాత్కరించిన వాడే ఆమెతో ఇట్లనియే, అమ్మా, నీ భర్త బొందితో దేవలోకమునికి వెళ్ళినాడే కానీ ఆయన మరణించలేదు. ఇక్కడ ఉన్నను అక్కడ ఉన్నను ఆయన సజీవుడే కానీ మరణించలేదు. కాన నీవు విధవ కానక్కర్లేదు. నీవు నీ కొమరునితో పాటు నా ఆలయమునందే వసింపుచు ఆ పిమ్మట నీ భర్త గారితో కలిసి మోక్ష మార్గము నొందగలవని ఆశీర్వదించగా ఆ ప్రకారమే కొన్ని దినంబులు గడిపి కైవల్య ప్రాప్తి నొందిరి. శ్రీరామనామమెంత మహిమ కలిగినదో మరొక్కసారి చూద్దాం. శ్రీరామ భక్తుడైన భద్రునిగాంచి అతని కోరికను చెల్లించెను. అలాగే సీతాదేవిని రావణాసురుడు కొనిపోయిన పిమ్మట సీతాన్వేషణార్థమై శ్రీరామ లక్ష్మణులు కానల వెంట తిరుగుచూ భక్తులను కాపాడుచు దుష్టులను శిక్షింపుచు తిన్నగా కిష్కిందాపుర సామ్రాజ్యమునకు దాపులో గల ఋష్యముఖ పర్వతము చెంత కలిగిరి. ఆ యొక్క భద్రాచలమును తహసీల్దారుగా వచ్చిన రామదాసు గారు శ్రీరామచంద్రుల వారికి 6 లక్షల వరహాలు వ్యయపరిచినందున 12 సంవత్సరములు జైలు గడిచి చివరకు బొందితో స్వర్గమునందెను. ఇంతటితో అరణ్యకాండము సంపూర్ణము. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ, వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. తదుపరి అధ్యాయములో కిష్కింధాకాండము ప్రారంభం అవుతుంది. తప్పనిసరిగా అందరూ వీడియోని తిలకించండి.